వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక బస్సు యాక్సిడెంట్ మరవక ముందే ఇంకొక బస్ యాక్సిడెంట్స్లో హైదరాబాద్ వాళ్ళు సజీవ దహనం అయ్యారు. సో ఇంతకీ ఆ బస్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, అసలుకి ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మొయినాబాద్ సంబంధించిన బస్ యాక్సిడెంట్ ఇంకా ఎవ్వరి కూడా మరవక ముందే సో ఆ ముగ్గురు ఆడపిల్లలకు సంబంధించిన తండ్రి రోదన ఇంకా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. సో అది మరవక ముందే సో హైదరాబాద్కి సంబంధించిన 42 కుటుంబ సభ్యులు సజీవ దహనమైనరు. ఎస్, సో ఏదైతే మన విజువల్ కనిపిస్తుందో వీళ్ళందరూ కూడా ఉమ్రా యాత్రకి వెళ్ళిండ్రు. సో మక్కా యాత్ర కంప్లీట్ చేసుకొని మదీనాకి బయలుదేరుతున్న సందర్భంలో ఒక డీజిల్ ట్యాంకర్కి సంబంధించిన వెహికల్ వచ్చి బస్ని హిట్ చేయడం జరిగింది. సో అక్కడికక్కడే 42 మంది ప్రాణాలు కోల్పోయినరు, సజీవ దహనమైనరు బస్తో పాటు. అయితే అందులో ఒక డ్రైవర్ మాత్రం, నిజామాబాద్కి చెందిన డ్రైవర్ మాత్రమే బతికి బట్టగట్టిండు. ఆ డ్రైవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ త్రూయే అసలుకి ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగింది అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అండ్ ఏ ఏజెన్సీతో వాళ్ళు ఉమ్రా యాత్రకి ప్రయాణమైనరు, ఇట్లాంటివన్నీ కూడా రీసెర్చ్ చేసే పనిలో పడ్డారు. అయితే ముఖ్యంగా తొలి చౌకీ కావచ్చు, మల్లేపల్లి కావచ్చు అండ్ దాంతోపాటు నాంపల్లి. సో ఇక్కడుండే ఏరియా వాళ్ళందరూ కూడా ఈ నెల 9వ తారీఖు ఇక్కడ నుంచి ప్రయాణమైనరు. అండ్ మొన్న రాత్రి వరకు అండ్ నిన్న ఉదయం వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సో ఒక్కసారి ఈ డ్రైవర్ సంబంధించిన ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళ ఫ్యామిలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీళ్ళకి ఫోన్లు ట్రై చేస్తుంటే ఏ ఒక్కరి ఫోన్ కూడా కలవట్లేదు. సో నిన్న అర్ధరాత్రి జరిగిన ఇన్సిడెంట్ నిన్న రాత్రి 6:30-7 గంటల వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన వాళ్ళు ఆ తర్వాత ఎవరి ఫోన్లు కూడా పనిచేయకుండా పోయి. సో ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఏదైతే ఇక్కడ ఉమ్రా యాత్రకి వెళ్ళిన ప్రయాణికుల బస్సు సజీవ దహనం అయ్యింది అని. సో దానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు అధికారులు. అండ్ దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉమ్రా యాత్రకి వెళ్ళినారో వాళ్ళకి సంబంధించిన ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికైతే అసలుకి అక్కడి నుంచి ఒక మాంసపు ముద్దలుగా వస్తారా, ఎందుకంటే సజీవ దహనం అయిపోయింది, గంటల తరబడి ఇంకా అగ్గి జ్వాలల్లోనే ఆ బస్సు ఉంది కాబట్టి అసలు పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులను కనుక ఆఖరి చూపైనా దక్కుతుందా అనే పరిస్థితిలో అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఏజెన్సీ వాళ్ళు ఇప్పటికే ఎవరెవరు చనిపోయినారు, ఆ చనిపోయిన వాళ్ళలో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఎక్కడి నుంచి ఉన్నారు, ఆ ప్రయాణం ఎప్పుడు సాగింది, సో ఇట్లాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పనిలో అవుతున్నారు. సో ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇంటిమేట్ చేస్తున్నారు అధికారులు.